అధ్యక్ష, ముందుగా ఈ సభని బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అధికారులకి, మీకు కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇదివరకు ఇక్కడ ముందు మైక్ ఉండేది అధ్యక్ష. చాలా మంది మైక్ ఇలా ఊపేవారు అధ్యక్ష కంటిన్యూస్గా. ఇప్పుడు అది ఊపడానికి లేదు అధ్యక్ష, చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు అది లేదు అధ్యక్ష. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. వాకౌట్ చేయాలన్నా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది అధ్యక్ష. ఇది మయసభ అధ్యక్ష. ఇది అట్లాగే ఇక్కడ అధ్యక్ష ఏది నొక్కితే ఏది వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, మీరు ఎంతో ఉన్నతమైన స్థితికి, స్థానానికి ఎదిగిపోయారు అధ్యక్ష. హైట్లో అధ్యక్ష ఎవరికి అందుబాటులో లేకుండా కూడా తమరు చేరు అన్ని కూడా చేయటం అనేది చాలా దూరదృష్టితోటి చేసిన కార్యక్రమం అధ్యక్ష. ఇది చాలా సంతోషం అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష, ఇంకొక చిన్న ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. ఇదివరకైతే చేతులతో పనులు చెప్పేవారు అధ్యక్ష ప్రతిపక్షం వారు. ఇప్పుడు నోటుతో మాత్రమే పని చెప్పడానికి అవకాశం కల్పించారు అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష చాలా బాగుంది. అందరినీ కూడా అభినందన తెలియజేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష అనకాపల్లి షుగర్స్ అధ్యక్ష, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ గారు అధ్యక్ష. ఆయన అనకాపల్లి నుంచి అరిస్తే నాకు విశాఖపట్నం కనపడుతుంది అధ్యక్ష. అంత వాయిస్ ఉంది అధ్యక్ష. పాయింట్ చెప్తున్నాను అధ్యక్ష. అందుకని ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారు వారు వేరే కారణాలతోటి వెళ్ళటం జరిగింది అధ్యక్ష. అనకాపల్లి అంటేనే బెల్లం గుర్తుకొస్తుంది అధ్యక్ష. అనకాపల్లి బెల్లము మొత్తం దేశంలో కల్లా అత్యంత శ్రేష్టమైన బెల్లం అధ్యక్ష. కోఆపరేట్ కృష్ణకుమార్ రాజు గారు, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. కొన్ని లక్షల మంది ఫ్యామిలీస్ తోటి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇది ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీ అధ్యక్ష 1938లో స్టార్ట్ అయింది అధ్యక్ష. అంతకు ముందు ఉన్న ప్రభుత్వం కాలంలో అధ్యక్ష ఈ రైతులు కానీ ఎంప్లాయీస్ కానీ బాకీలు ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 8 ఆగస్టు 2014లో విజిట్ చేయడం జరిగింది అధ్యక్ష. అప్పుడు వారి బాధలన్నీ చూసి అధ్యక్ష 4,98,00,000 సింగిల్ సప్లిమెంటరీ. దేర్ ఇస్ నో మచ్ టైం. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. గెట్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ ది మెంబర్. అదే అధ్యక్ష, అదే చెప్తున్నా అధ్యక్ష. 4,98,00,000 వారికి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దానివల్ల చాలా ఉపశమనం కలిగింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష దురదృష్టవశాత్తు హుద్దూద్ సైక్లోన్లో ఫ్యాక్టరీ డ్యామేజ్ అయిపోయింది అధ్యక్ష. సుమారు 30 కోట్ల రూపాయల వరకు దానికి ఖర్చు అవుతుందని ఒక అప్రాక్సిమేట్ అంచనా అధ్యక్ష. సో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ 30 కోట్లు కనుక చేస్తే సదుపాయం చేకూరిస్తే అధ్యక్ష ఆ కమిటీ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆ కమిటీ కూడా దీన్ని రివైవ్ చేయడానికి మోడర్నైజ్ చేస్తే కనీసం 1,00,000 మంది ఫార్మర్స్కి ఉపయోగ కలుగుతుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకు దయచేసి 30 కోట్లు దాని మీద వెచ్చించి అక్కడ సుమారు 1,00,000 మంది ఫార్మర్స్కి చేయూతనివ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకొక 1,40,00,000 ప్లీజ్